జుట్టు బాగా పలుచగా ఉన్నప్పుడు, వెంట్రుకలు బాగా రాలిపోతున్నప్పుడు మనలో చాలామంది తలకు అదే పనిగా కొబ్బరి నూనెను పట్టిస్తూ ఉంటారు. నిత్యం తలకు కొబ్బరి నూనెను రాయటం వల్ల జుట్టు బాగా పెరుగుతుందని బలంగా నమ్ముతూ ఉంటారు. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? తలకు కొబ్బరి నూనెను రాయటం వల్ల నిజంగానే జుట్టు ఒత్తుగా పెరుగుతుందా? ఆసక్తికరమైన ఈ నమ్మకం గురించి డాక్టర్ ఏం చెప్తున్నారో ఇప్పుడు విందాం. చాలామంది కొబ్బరి నూనె రాస్తే జుట్టు ఊడిపోతుందా, జుట్టు పెరుగుతుందా అని చాలా మీమాంసలో ఉంటుంటారు. బేసిక్గా ఒకటి తెలుసుకోవాలండి మీరందరూ. జుట్టు బయట ఉన్న జుట్టు దానికి జీవం లేదు. ఇట్ హ్యాజ్ నో లైఫ్. ఇట్స్ ఎ డెడ్ హెయిర్. జీవం ఉన్న జుట్టు అంతా చర్మం లోపల చాలా లోతుగా ఉంటుంది. సో మీరు నూనె రాస్తే ఆ నూనె అంత లోతుగా అక్కడికి వెళ్ళదండి. ఆ హెయిర్ రూట్ దగ్గరికి, అంటే జీవం ఉన్న హెయిర్ దగ్గరికి ఈ నూనె వెళ్ళదు. సో ఈ నూనె రాయటం మూలంగా వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, బయట ఉన్న జుట్టు ఎండిపోయి పీచులా తయారవకుండా నున్నగా షైనింగ్ వచ్చేదానికి ఈ కొబ్బరి నూనె పనికొస్తుంది. అంతేగాని కొబ్బరి నూనె మూలంగా జుట్టు రాలిపోవటమో, కొబ్బరి నూనె మూలంగా జుట్టు బాగా పెరగటమో జరగదండి. కొబ్బరి నూనె అనేది మేము ఎందుకు చెప్తామంటే, కొంతమందికి హెయిర్ బాగా డ్రైగా ఉండి పీచులా ఉంటుంది. వాళ్ళకి కొబ్బరి నూనె రాస్తే ఏమవుతుందంటే, ఆ డ్రైనెస్ తగ్గి ఆ హెయిర్ క్యూటికల్లో స్మూత్ అవుతుందన్నమాట. దానికోసం డెఫినెట్గా కొబ్బరి నూనె రాయాలి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, కొబ్బరి నూనెలో కొన్ని యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. యాంటీ ఫంగల్ గుణాలు ఉండటం మూలంగా తలలో మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి రాకుండా చేయడానికి కూడా ఇంపార్టెంట్. తలలోనే కాదు, మేము యూజువల్గా చిన్నపిల్లలకు కూడా ఒంటికి కొబ్బరి నూనె రాయమని చెప్తుంటాం. ఎందుకంటే దీంట్లో యాంటీ ఫంగల్, యాంటీసెప్టిక్ గుణాలు కొన్ని ఉన్నాయి మూలంగా తలలో కొంచెము జుట్టుని స్మూత్గా చేయటమే కాకుండా కొంచెం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవి రాకుండా కూడా చేయడానికి ఆస్కారం.